నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. కవిత, పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత బోల్డ్ అన్ని ఎపిసోడ్స్ మన ముందు కనిపిస్తున్నాయి. ఫస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్, ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పై విడుదలైన తర్వాత 2 లెటర్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఒకటి, మేము పర్మిషన్ అడిగాము అనేది పిఆర్ టీం నుంచి వచ్చింది. అయితే పోలీసులు మేము హీరో హీరోయిన్లని విఐపీలని రావద్దన్నాము అనేటువంటి లెటర్ ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నాయి? ఆ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ బెయిల్ రద్దు అవుతుంది, ఆయన్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారనే వార్తలతో పాటుగా చిత్ర పరిశ్రమ తరలిపోతుంది అనేటువంటి వార్తలు కూడా ఎందుకు వినిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఇమ్మీడియట్‌గా మధ్యంతర బెయిల్ మీద బయటికి రావాలన్నప్పటికీ కూడా 13 గంటలు జైల్లో ఉన్నారు. రాత్రి అక్కడ గడిపారు. నెక్స్ట్ డే వచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా తరలి వచ్చింది. ఒక సంఘీభావం ప్రకటించింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఎపిసోడ్స్‌ని ఎలా చూస్తున్నారు సార్ మీరు? అంటే ఒకటి, మధ్యంతర బెయిల్ మీద మాత్రమే వచ్చాడు ఆయన. రెగ్యులర్ బెయిల్ కోసం వెళ్ళాలి వీళ్ళు. హ్మ్. అయితే ఈ టైంలో ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక లెటర్ ఒకటి థియేటర్ వాళ్ళ వైపు నుంచి బయటకొచ్చింది. అంటే మేము పర్మిషన్ అడిగామని చెప్తున్నారు వాళ్ళు పోలీసుల్ని. హ్మ్. పర్మిషన్ అడిగిన లెటరే వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. కానీ పర్మిషన్ ఇచ్చారా లేదా అనే దానిలో వాళ్ళేం మాట్లాడట్లేదు. హ్మ్. పర్మిషన్ ఇస్తూ ఒక లెటర్ ఇస్తారు డిపార్ట్మెంట్ నుంచి. ఆ పర్మిషన్ ఇస్తూ ఇచ్చిన దానిలో కొన్ని కండిషన్స్ కూడా పెడతారు వాళ్ళు. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. హ్మ్. అసలు ఆ లెటరే లేదు అక్కడ. ఆ లెటర్ లేదు, వాళ్ళు రిజెక్ట్ చేశారు వాస్తవానికి. హ్మ్. ఆ రిజెక్ట్ చేస్తూ కూడా ఒక లెటర్ పంపిస్తారు. ఆ లెటర్ వీళ్ళు చూసుకున్నారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు బయట పెట్టారు ఇప్పుడు. అలా ఈ 2 లెటర్లు బయట తిరుగుతున్నాయి. హ్మ్. ఒకటేమో మేము పర్మిషన్ ఇవ్వలేదు అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కూడా పర్మిషన్ అడుగుతూ లెటర్ పెట్టామని చెప్తున్నారు తప్ప ఇచ్చారో ఇవ్వలేదో వీళ్ళు మాట్లాడట్లేదు మొదటి నుంచి. హ్మ్. అసలు పోలీసులు పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది అసలు వివాదంగా మారుస్తున్నారు, కానీ అది కాదండి ఇష్యూ. వీళ్ళు అంటే థియేటర్ వాళ్ళకి ఐడియా ఉంది కదా, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా నిలబడి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు సినిమా టీం అక్కడ ఉంది, అల్లు అర్జున్ కళ్ళు తెరుచుకునే ఉన్నాడు. కాబట్టి ఆ జరుగుతున్న సీన్ని బట్టి వాళ్ళకి ఆ ప్లేస్లో జనాలు ఉన్నారు, మనం ఇది చెయ్యాలా వద్దా అనే విచక్షణ పనిచేయాలి కదా. ఆ విచక్షణ పని చేయకపోవడం తప్పు. హ్మ్. పోలీసులు పర్మిషన్ అడిగారా, ఇచ్చారా లేదా, అసలు ఆ గొడవ మొత్తం ఇర్రెలవెంట్ దీనికి. వీళ్ళ బాధ్యత ఏమిటి అంటే, ప్రేక్షకుల వైపు వీళ్ళ బాధ్యత ఏమిటి హ్మ్. అనేది చూస్తే వీళ్ళు ఖచ్చితంగా ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరించినట్టుగా అర్థమవుతుంది ఆ సీన్ చూసిన వాళ్ళకి ఎవరికైనా. అంటే ఈయన బయట విన్యాసాలు చేయకుండా లోపలికి వెళ్ళిపోయి ఉండాల్సింది కూల్గా. పరిస్థితి బాగాలేదు, జనం లేరు అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా ఒకటే గేటు ఉంది అక్కడ. అంటే ఒక గేట్ ఏమో బ్లాక్ అయిపోయి ఉంది, హ్మ్. ఒక గేటు మాత్రమే ఆపరేషన్లో ఉంది. ఒక వే మాత్రమే ఆపరేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు అనేది వాళ్ళకు ఉండాలి. వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోయారు తప్ప, ఇక్కడ జనాలు ఉన్నారు, ఒత్తిడి జరిగితే ఏమిటి పరిస్థితి, వాళ్ళల్లో చిన్నపిల్లలు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు, హ్మ్. ఇవన్నీ ఆలోచించాలి కదా. రెండోది, థియేటర్ వాళ్ళు ఇది చేయదలుచుకుంటే, ఈ ప్రోగ్రాం చేయదలుచుకుంటే వీళ్ళందరినీ లోపలికి తీసుకుని వెళ్లాల్సింది. ఆ టీం వచ్చి అందరిని. టీం అందరినీ కాదండి, వచ్చిన ఆడియన్స్లో హ్మ్. ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి ఉండాల్సింది. అది చేయలా. అది చేయకుండా మేము మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటూ వెళ్ళిపోతామంటే ఎలా కుదురుతుంది? జనంతో కూడుకున్న వ్యవహారం కదా అది. పైగా ఒక్కొక్కళ్ళు 1200 పెట్టి టికెట్లు కొనుక్కొని వచ్చారు అక్కడ. హ్మ్. 70 రూపాయలు 100 రూపాయలు టికెట్లు కాదు, వాళ్ళు దాదాపు 10 రెట్లు ఎక్కువ డబ్బులు పెట్టి వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళని ఎంత గౌరవప్రదంగా, ఎంత మర్యాదపూర్వకంగా చూసుకోవాలి వాళ్ళు, అది లేదు. ఆ ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది సంఘటనలు. హ్మ్. కాబట్టి ఈ అరెస్టు జరగటము అనేది దాని ద్వారా ఒక ఇండికేషన్ అయితే ఇవ్వగలిగారు. గవర్నమెంట్ వైపు నుంచి ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి హ్మ్. అని. అంతే తప్ప ఈ అరెస్టును ఖండించాల్సినటువంటి అవసరం ఏం లేదు. ప్రొసీజర్ ప్రకారమే జరిగిందనే అనుకోవాలి. హ్మ్. అయితే దీని చుట్టూ ఇంకా రకరకాల విషయాలు దొరుకుతున్నాయి. ఆయన ఏదో అంటే పేరు చెప్పడం మర్చిపోయాడు, అంటే తడబడ్డాడు, ఇవన్నీ. అవును. సీఎం పేరు చెప్పలేకపోయాడు. అందుకే కక్ష కట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో పర్టిక్యులర్‌గా రేవంత్ రెడ్డి కావాలని అవును. చేశారు. యాక్చువల్గా ఆ రోజు
రేవతి గారి భర్త ఇచ్చిన కంప్లైంట్ మేరకే కేసు నమోదైంది. అందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. ఉమ్, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదైన తర్వాత ఎవరో వ్యక్తి తెలిసిన తర్వాత అరెస్టు జరగకుండా తాత్సారం చేయటమే తప్పు. ఆ తప్పు రెక్టిఫై చేసుకోవడం కోసం వాళ్ళు అరెస్ట్ చేశారు అనుకోవచ్చు. ఉమ్, అంటే పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఎందుకు తప్పుపడుతున్నారో అర్థం కావట్లేదు ఇక్కడ. పోనీ లేటుగానే స్పందించి అరెస్ట్ చేశారు కదా, దాన్ని అప్రిషియేట్ చేయాలి ఎవరైనా, చట్టం మీద గౌరవం ఉన్నవాళ్ళు ఎవరైనా. ఉమ్, దాని మీద అంటే ఆయన ఏదో హర్ట్ అయ్యాడు అంటే ఈయన రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడం మాత్రమే కాదండి, ఇంకొకళ్ళ పేరు కూడా చెప్పలేకపోయాడు ఆయన. ఫిల్మ్ డైరెక్టర్ పేరే ఆహా, చెప్పలేదు. లేదండి, అక్కడ కందులు దుర్గేష్ గారి పేరు కూడా చెప్పలేదు ఆయన, తడబడ్డాడు. ఏపీ గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకో గుర్తొచ్చింది అతనికి ప్రాపర్గానే. అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అతను ఎవరో ఉండాలి అని చెప్పి తడబడుతుండగా వెనక నుంచి అందించారు, ముందు నుంచి కూడా అందించారు. ఉమ్, అందించిన తర్వాత అవును నాకు ఇంటి పేరు గుర్తురాక తడబడ్డాను, కందులు దుర్గేష్ కదా అన్నాడు. సరే అయిపోయింది అది. ఇలా అన్ప్రిపేర్డ్గా వచ్చాడు ఆయన, అసలు ఏమాత్రము ప్రిపరేషన్తో వచ్చినట్టుగా కనిపించలేదు దీనిలో ఈవెంట్లో. ఉమ్, వచ్చి టిక్కెట్ల రేట్లు పెంచుకోవటానికి పర్మిషన్ ఇచ్చిన 2 రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞతలు చెప్పాలి ఆయన, కానీ అభినందనలు చెప్పాడు. అంటే థ్యాంక్స్ చెప్పే బదులు కంగ్రాట్స్ చెప్పాడు ఆయన. అదొక దారుణమైన మిస్టేక్. ఇలా టోటల్గా బన్నీ ప్రసంగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే దీని వలన హర్ట్ అయ్యాడా అనేది ఈ అరెస్టుతో లింక్ చేసి మాట్లాడుతున్నారు. ఉమ్, అయితే అయి ఉండొచ్చు. ఇదేంటి మనం ఎంత చేస్తున్నాం, వీళ్ళు కనీసం మన పేరు కూడా ఉచ్చరించడం రావడం లేదు వీళ్ళకి అని అనుకుని ఉండొచ్చు. ఆయన క్లోజ్ సర్కిల్లో ఆయన రియాక్ట్ అయినట్టుగానే ఒక మాట బయట ప్రచారంలో ఉంది. అంటే ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఆ వీడియో చూపిస్తే అరే మనం ఎంత చేస్తున్నాం, వీళ్ళేంటి మన పేర్లు చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అనే మాట ఆయన నోట్లోంచి వచ్చింది అనే మాట సర్క్యులేషన్లో ఉంది బయట. అయినప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టి అక్కడ ఒక మనిషి చనిపోయింది, అరెస్టు జరిగింది, జరిగిన సంఘటనలో మా తప్పు కూడా ఉంది అనేది ఎందుకు అడ్మిట్ చేయట్లేదు? యూనిట్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఎంతసేపు తప్పు పోలీసుల మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, లేకపోతే జనం వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయి అని చెప్తున్నారు తప్ప, అక్కడ జరిగిన సంఘటనలో మా వైపు నుంచి కూడా ఏవైనా పొరపాట్లు దొర్లుండొచ్చు, అందుకు సారీ చెప్తున్నామని ఒక్క మాట ఎందుకు అనడం లేదు అనేది ఒకటి. రెండోది, ఎందుకు కనీసం ఆ పిల్లవాడిని చూడటానికి కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళలేదు. దీంతో పాటు ఆనంద్ గారు వెళ్ళి పరామర్శించి వచ్చాడు నిన్న, పోలీస్ ఆఫీసర్ వెళ్ళి మాట్లాడాడు అక్కడ బయటకు వచ్చి. అంటే ప్రస్తుతం అతనికి జరుగుతున్న చికిత్స అంతా కూడా ప్రభుత్వం ఖర్చుతోనే జరుగుతున్నట్టుగా ఆయన చెప్పాడు. మరి వీళ్ళు మేమే చేస్తున్నాము అనే మాట పదే మాట్లాడారు. మరి వీళ్ళు నిజంగా చేస్తున్నారా లేకపోతే అలా మాట్లాడారా అనేది కూడా ఒక అనుమానం ఉంది ఇప్పుడు ప్రపంచంలో. ఈ 25 లక్షలు అనౌన్స్ చేశాడు ఈయన, ఒక వీడియో చేసి దానిలో ప్రకటించాడు. ఆ 25 లక్షలు తను పర్సనల్గా ఇస్తున్నాడా, యూనిట్ మొత్తం అంటే సినిమా యూనిట్తో కలిపి ఇస్తున్నాడా అనే దానిలో క్లారిటీ లేదు. ఆయన సక్సెస్ మీట్లో కూడా మాట్లాడాడు అదే విషయం. కానీ ఇప్పటిదాకా వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం వీళ్ళ వైపు నుంచి అందినట్టయితే లేదు. మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తోంది అన్నట్టుగా ఆనంద్ గారు మాట్లాడాడు. దానికేం సమాధానం చెప్తారు వీళ్ళు అనేది చూడాలి. ఈ లోపు అంటే ఈ అరెస్టుకు సంబంధించి బెయిల్ రావడానికి సంబంధించి, బెయిల్ ఎలా వచ్చింది వీళ్ళకి అంటే ఇన్ని గందరగోళాలు ఉన్నాయి కాబట్టి ఆయన బయట నుంచి విచారణకు సహకరిస్తాడు. మీరు అతను అంటే ఆయనకి ఏ మనిషికైనా స్వేచ్ఛగా ఉండేటువంటి హక్కు రాజ్యాంగం ప్రకారం ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేసి బెయిల్ ఇవ్వండి అని అడిగారు ఆ రోజున వీళ్ళ అడ్వకేట్. సరే, కోర్టు గ్రాంట్ చేసిన తర్వాత ఇప్పుడు పోలీసుల తరఫు వాదించినటువంటి లాయర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాళ్ళేం మాట్లాడుతున్నారంటే ఇలా అడ్మిట్ చేసుకుంటూ పెడితే ప్రతి కేసులోనూ
ముద్దాయిలు బయటకు వెళ్ళిపోతే మనం ఏం చేయగలం ఒక ఎగ్జామ్షన్ లాగా తీసుకుంటే దాన్ని. తీసుకుని అంటే దీన్ని ఆధారంగా పెట్టుకుని మిగిలిన వాళ్ళు కూడా ఇదే ఆపరేట్ చేస్తే ఇబ్బంది కాబట్టి మనం పైకోర్టుకు వెళదాం. ఉమ్, అంటే ఇక్కడ డివిజనల్ బెంచ్కి వెళ్ళడం కన్నా సుప్రీంకోర్టుకు వెళితే బెటరు. వెళ్ళి ఈ బెయిల్ క్యాన్సిల్ చేసి అతన్ని తిరిగి కస్టడీలోకి తీసుకుంటే బాగుంటుంది అనేది ఉమ్, ఒక అభిప్రాయం ప్రాసిక్యూషన్ వైపు నుంచి వచ్చింది అనేది కూడా తెలుస్తోంది. ఒకవేళ అలా మూవ్ అయితే ఈయన మళ్ళీ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది, మధ్యంతర బెయిల్ రద్దు అవుతుంది. రద్దవుతుంది. కాబట్టి ప్రమాదం ఉన్నప్పటికీ ఇప్పటికీ అంటే ప్లాన్ చేసుకుంటున్నాడు ఆయన, అంటే రేవంత్ రెడ్డి గారిని కూడా కలవాలని అనుకుంటున్నాడు అల్లు అర్జున్ అని వినిపిస్తోంది. ఉమ్, మరి కలుస్తాడా లేదా అనేది చూడాలి. వెళ్ళి సారీ చెప్పడానికంటే ముందు ప్రజలకి ప్రేక్షకులకి ఆయన ఒక క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో మా తప్పు ఉంది, థియేటర్ యాజమాన్యం తప్పు కూడా ఉంది, మేం గమనించి ఉండాల్సింది, అక్కడ పరిస్థితులు బాగాలేవు, స్పేస్ తక్కువ ఉంది, జనాలు ఎక్కువ ఉన్నారు, కాబట్టి అక్కడ మేము అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాము, ఉమ్, అది మా వైపు నుంచి జరిగిన తప్పు, అందుకు సారీ చెప్తున్నాము అంటే సరిపోతుంది. ఈయనేమి A1 గానో A2 గానో లేడు, A11గా మాత్రమే ఉన్నాడు. చెప్పాడు ఆయన క్లియర్గా. ఇంకా పైన చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తారంటే ఈ PR టీము, ఈ ఫ్యాన్స్ని ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఈ గ్యాప్లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఉమ్, అందుకని కేవలం థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ మాత్రమే బాధ్యత కాదండి. ఈ సినిమా నిర్మాతల దగ్గర నుంచి దాన్ని ఈవెంట్గా చెయ్యాలి అనుకున్నటువంటి టీం వరకు ఉమ్, అందరి ప్రమేయము బాధ్యత ఉంది దానిలో. దాన్ని అడ్మిట్ చేయటానికి మొహమాట పడుతున్నారు వీళ్ళు అనవసరంగా. పైగా దీన్ని ఇండస్ట్రీ మీద కక్ష కట్టింది తెలంగాణ ప్రభుత్వం అన్నటువంటి యాంగిల్లోకి పట్టుకెళ్తున్నారు. ఉమ్, అదొక ధోరణి, అదొక ప్రచారం. దీంతో ఇండస్ట్రీ మొత్తం కూడా రేవంత్ రెడ్డికి ఏదో ఒక గుణపాఠం నేర్పే ప్రయత్నంలో ఆలోచిస్తున్నారు. అసలు ఇక్కడ నుంచి ఇండస్ట్రీని షిఫ్ట్ చేసేద్దాం అనుకుంటున్నారు దాకా ఎక్స్పాండ్ అయిపోయింది గోల. ఉమ్, నిజానికి ఆ పరిస్థితి అంటే 3-4 ఇన్సిడెంట్లు, నాగార్జున గారి కన్వెన్షన్ మీద దాడి, తర్వాత అలీ తన ఫామ్ హౌస్ను వేరే వాళ్ళకి ఎవరికో రెంట్కి ఇస్తే వాళ్ళు అక్కడేదో కన్స్ట్రక్షన్ చేయబోయారు. అక్కడ ఉన్నటువంటి పర్మిషన్ కంటే పెద్ద నిర్మాణాలు ఏవో చేయడానికి వాళ్ళు అప్లై చేసుకున్నారు, రిజెక్ట్ అయింది అది. ఆయన కూడా ఓపెన్గా చెప్పాడు, లేదు మేము వాళ్ళు అనుమతించిన మేరకే కన్స్ట్రక్షన్ పెడతాము అని చెప్పాడు అలీ. అదొక ఇన్సిడెంట్గా నమోదు చేసుకుంటున్నారు ఇండస్ట్రీ మీద దాడి అనేటువంటి యాంగిల్లో. దాంతో పాటు మోహన్ బాబు గొడవ వాళ్ళ పర్సనల్ ఇష్యూ, అది ఫ్యామిలీ వివాదం, వాళ్ళే రోడ్డు మీద పెట్టుకున్నారు దాన్ని. దానిలో గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు, రేవంత్ రెడ్డి గారి ప్రమేయం ఏమీ లేదు అక్కడ. ఈ ఇన్సిడెంటు ఇప్పుడు బన్నీ గొడవ కూడా దానిలోకి లాక్కొస్తున్నారు. ఇవన్నీ లాక్కొచ్చి టోటల్గా ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్య జరుగుతున్న యుద్ధంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని. అలా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని మాట్లాడుతున్నారు, కానీ వెళ్ళే పరిస్థితి డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే వీళ్ళకి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవటం అంత ఈజీ ఏం కాదు. అక్కడ ఇంకా ఏమీ తలుపులు తెరవలేదు, తలుపులు తెరిచినా వెళ్ళటం కష్టమే. ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది వీళ్ళకి. అంటే మెడ్రాస్ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అవడానికి దాదాపు 35 ఏళ్ళు పట్టింది. నాగేశ్వరరావు గారు షిఫ్ట్ అయిన తర్వాత కూడా 35 ఏళ్ళు పట్టింది. కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వ్యవహారం ఇవన్నీ ఉంటే తప్ప కుదిరే పని కాదు ఇది. ఒకవేళ వెళ్ళిపోయినా మంచిదే. నా అభిప్రాయం ప్రకారం ఆంధ్ర ఇండస్ట్రీ ఆంధ్రాలో ఉండి తెలంగాణ పరిశ్రమ, నిజానికి తెలంగాణ సినిమా అనేటువంటి ఒక మాట దొరికింది ఆ రోజుల్లో ఉద్యమ కాలంలో. ఆ తర్వాత ఆ నినాదం వెళ్ళిపోయింది. రామోజీ ఫిలిం సిటీని 1000 నాగళ్లతో దున్నిస్తానన్నాడు ఆయన, 1,00,000 నాగళ్లతో. ఆ 1,00,000 నాగళ్ల నినాదం వెళ్ళిపోయింది వెనక్కి. తర్వాత రాచకొండలో ఒక ఫిలిం సిటీ నిర్మిస్తాను తెలంగాణ సినిమా కోసం అని చెప్పాడు కేసీఆర్ గారు, అది అవలేదు. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి వాళ్ళు కలిసిపోయారు, వీళ్ళతో కలిసిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ ఆంధ్ర ఫిలిం ఛాంబర్గా వర్క్ చేస్తోంది. దీనికి ప్యారలల్గా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని ఇంకోటి ఉంది.
కానీ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఉంది కానీ పేరుకి, ఉమ్, అది కూడా దీనికి 6వ వేలుగా మాత్రమే ఉంది. ఒక ఉపాంగంగా ఉంది తప్ప అది సొంతంగా ఏమీ ప్రోగ్రామింగ్ లేదు దానికి. వాళ్ళు కూడా ఏం చేయాలన్నా, ఏదైనా టైటిల్ రిజిస్టర్ చేసుకోవాలన్నా వీళ్ళని అడిగి చేస్తున్నారు. ఆ కండిషన్లో నడుస్తోంది తప్ప తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా రెండు విడివిడిగా ఎమర్జ్ అయితే బాగానే ఉంటుంది. ఇందులో భాగంగా గనక జరిగితే ఒకవేళ తప్పేం కాదు అది. ఇప్పుడు ఉత్తమ ప్రాంతీయ చిత్రము అనేటువంటి కేటగిరీలో తెలుగు సినిమాకి అవార్డు ఇస్తే తెలంగాణకు వెళ్తుందా, ఆంధ్రాకి వెళ్తుందా అనేటువంటి ఒక మీమాంస వస్తుంది. అందుకని తెలంగాణ జీవితాన్ని చిత్రించే సినిమాలు తీసుకుంటూ తెలంగాణ సినిమా ఎమర్జ్ అవ్వచ్చు. అలాగే ఆంధ్ర సినిమాలు అక్కడ చేసుకోవచ్చు, తీసుకెళ్ళి ఇండస్ట్రీ చేస్తే కొంత కొత్త వాళ్ళకి పని దొరుకుతుంది, కొత్త క్రియేటర్స్ వస్తారు అక్కడ. అలాంటి ప్రయత్నం జరిగితే బాగానే ఉంటుంది. నిజానికి ఇండస్ట్రీ వెళ్ళిపోతుందని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కానీ అది జరగదు. వెళితే మంచిదే, వెళితే డెఫినెట్గా మంచిదే. అలాగే సాహిత్య రంగంలో కూడా తెలంగాణ తెలుగు, ఇప్పుడు సాహిత్య అకాడమీ అవార్డులు ఏదన్నా గ్రంథానికో ఒక కవికో ఇవ్వాలంటే అది కూడా భాషా ప్రాతిపదికన తెలుగుకి వస్తుంది తప్ప తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు అనేది విడిగా రాదు. అది కూడా జరగాల్సి ఉంది. కాబట్టి ఈ డివిజన్ కేవలం భౌగోళికంగా డివిజన్ అయింది తప్ప ఇంకా ఇతర అంశాల్లో డివిజన్ కాలేదు. అక్కడ కూడా రావాలి. నిజానికి వీళ్ళు మాట్లాడటం లేదు కానీ, తెలంగాణ సినిమా వాళ్ళు ఎవరు నోరు తెరిచి మాట్లాడటం లేదు కానీ, ఇప్పటికీ అంటే తెలుగు సినిమా కమర్షియల్ హీరో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ వరకు ఇన్ని సంవత్సరాలు, అంటే 75 సంవత్సరాల చరిత్ర అంటున్నారు. ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీ ప్రవేశించి 75వ సంవత్సరం ఇది. కాబట్టి 75 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా తెలుగు సినిమా హీరో అడ్రస్ తెలంగాణలో లేదు. ఆ క్యారెక్టర్ అడ్రస్ ఎప్పుడు ఆంధ్రాలోనే లొకేట్ అవుతూ వచ్చింది. అలా తెలంగాణకి సినిమా వైపు నుంచి జరిగిన అన్యాయాలు చాలా ఉన్నాయి. ఎప్పుడో నారాయణ రెడ్డి గారు పాటలు రాయటం మొదలుపెట్టిన తర్వాత బతుకమ్మ పాట ఒకటి వచ్చింది జీవిత చక్రం సినిమాలో. ఎన్టీఆర్ గారి జీవిత చక్రం సినిమాలో బతుకమ్మ పాట ఉంది. అందులో ఒక హీరోయిన్ తెలంగాణకు చెందిన హీరోయిన్గా చూపిస్తారు. అందుకని ఆ పాట పాడారు అక్కడ. అంతకుమించి తెలంగాణ పాటల ప్రస్తావన కానీ లేకపోతే ఏ అంశము కూడా సినిమా వాళ్ళు కామెడీ కోసం తెలంగాణని వాడారు తప్ప, కొంతమంది విలన్లకి కూడా పెట్టారు, విలన్లకి వాడారు తప్ప సీరియస్గా హీరో ఎప్పుడు తెలంగాణలో లొకేట్ కాలేదు. ఇవి కొంచెం మాట్లాడి వీళ్ళు తెలంగాణ సినిమాని ఎమర్జ్ చేసుకోవడానికి ఈ ఘర్షణని వాడుకుంటే బాగానే ఉంటుంది. కానీ అంత కాన్షియస్గా ఉన్నారా అనేది అనుమానమే. సార్ ఇప్పుడు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత, బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చినట్టుంది. ఒక సంఘీభావంగా లేకపోతే ఒక పరామర్శలాగా వచ్చారు. బట్ అందులో ఎవరైనా రేవతి గురించి కానీ లేకుంటే వాళ్ళ అబ్బాయి గురించి కానీ మాట్లాడారా, వెళ్ళి చూసారా అనుకున్నప్పుడు అర్జున్ కూడా అదే మాట అన్నప్పుడు, అల్లు అర్జున్ అన్నప్పుడు అది జ్యూరిస్డిక్షన్ అంటే ఒక కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి కలవట్లేదు అనే మాటని ఒక ప్రెస్ నోట్ రూపంలో రిలీజ్ చేశారు కదా. సో ఈ ఎపిసోడ్ని ఎలా చూస్తున్నారు సార్, హాస్పిటల్లో ఉన్న అబ్బాయి గురించి? వెళ్ళి చూడలేదండి వీళ్ళు. అంటే ఆయన అన్నాడు, అంటే మా న్యాయవాదులు చెప్పారు ఇప్పుడు వెళ్ళటం కరెక్ట్ కాదు అని చెప్పాడు ఆయన. ఎందుకు కరెక్ట్ కాదు, ఎందుకు చెప్తారు, ఎవరు చెప్తున్నారు అడ్వైజర్స్ అనేది ఒక డౌట్ వస్తుంది. వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడు, అరెస్ట్ అవగానే చిరంజీవి గారు షూటింగ్ ఆపేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చాడు కదా. అలాగే మీరు కూడా వెళ్ళి ధైర్యం చెప్పండి ఆ ఫ్యామిలీకి. తప్పే ఉంది దానిలో, ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు, ఎందుకు అనుమానిస్తున్నారు మీరు వెళ్ళటానికి? టెక్నికల్గా వచ్చే ఇబ్బంది ఏముంది, ఆవిడ భర్తను కలవచ్చు, కలిసి ఓదార్చి బాబు మేము ఉన్నాము అని చెప్పచ్చు. ఇతను మాత్రమే కాదు, సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి అనేక ఆర్గనైజేషన్ ఉన్నాయి. అంటే ఛాంబర్ నుంచి ఒక ప్రతినిధి బృందం వెళ్ళి ఆ ఫ్యామిలీకి భరోసా కల్పించే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఇది సినిమాకి సంబంధించిన గొడవ. సినిమా హీరోని అరెస్ట్ చేశారు కాబట్టి ఇండస్ట్రీయే ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోతుంది అనే ప్రచారం జరుగుతున్న టైంలో
ఆ కుర్రవాడిని చాంబర్ నుంచి ఒక బృందం వెళ్ళి పరామర్శిస్తే ఏమవుతుంది? ఉమ్, అది కూడా చేయలే వీళ్ళు. అసలు ఆ ఏరియానే మనకు సంబంధం లేని గొడవ, అసలు ఆ ఇన్సిడెంట్తో మనకు ఏ సంబంధము లేదు, అదేదో విధివశాత్తు జరిగిపోయింది అన్న టోన్లో మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆవిడ మరణం కూడా ఏదో ఆవిడకి అక్కడ మరణం రాసిపెట్టుంది కాబట్టి అక్కడ చనిపోయింది తప్ప మా ప్రమేయం ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు వీళ్ళు. అది తప్పు, ఆ ధోరణి తప్పు. స్పష్టంగా వీళ్ళ పాత్ర ఉంది దానిలో. ఉమ్, ఇక్కడ పోలీసులు పర్మిషన్లు ఇచ్చారా ఇవ్వలేదా అనే డ్రామాని హైలైట్ చేయటం వెనకాల కూడా ఈ కుట్రే ఉంది. అంటే విషయాన్ని పోలీసులకు పరిమితం చేస్తున్నారు. అది పోలీసులు చేసిన మర్డర్గా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం ఇండస్ట్రీ వైపు నుంచి జరుగుతోంది. ఉమ్, అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు అలిగారు, ఆయన ఏదో పేరు చెప్పలేదని ఇగో క్లాష్కి వెళ్ళిపోయాడు అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇదంతా ఇవన్నీ నైతికంగా తప్పు, లీగల్గా కూడా తప్పే. లీగల్గా అక్కడ చనిపోయినటువంటి ఇన్సిడెంట్ నమోదైంది, అది అతనిచ్చిన కంప్లైంట్ మేరకే కేసు బుక్ అయింది. అందులో ఉన్న సెక్షన్స్ వాటి ప్రకారం మీరు జైలుకు వెళ్ళవలసి ఉంది, వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. థ్యాంక్ యూ సార్.